నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో అక్కడ చీర పంచుతున్నారు, ఇక్కడ డబ్బా పంచుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానుకలు పంచుతున్నారు, అక్కడిది ఇక్కడిది అని రాస్తున్నారు. రాయడంలో తప్పేం లేదు, రాయాలి కూడా. ఒక మీడియా అన్న తర్వాత రాయకపోతే ఎట్లాగా? తెలుగుదేశం వాళ్ళు పంచట్లేదా లేదా పంచరా? ఇక అసలు డబ్బుల పంపిణీలో అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయం అని చెప్తూ వచ్చినటువంటి పవన్ కళ్యాణే, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణే డబ్బులు లేకపోతే రాజకీయాలు ఎట్లా సాధ్యం అవుతాయి? నేను జీరో బడ్జెట్ అంటే అట్లా లేదు, కనీసం 50 లక్షల కోట్ల రూపాయలైనా సరే భోజనాలకు ఖర్చులు అవుతాయి, ఆ పైన డబ్బులకు సంబంధించి పంచుకోవడం అన్నటువంటిది ఇక ఎవరిష్టం వాళ్ళదే అని మొన్న తనే మార్చేసుకున్నాడు. తెలుగుదేశం బట్టి ఏనాడు డబ్బులు పంచలేదా? ఇప్పుడు పంచట్లేదా? గిఫ్టుల రూపంలో అదేది ఎన్ఆర్ఐలు తీసుకొచ్చి చంద్రబాబు బొమ్మలతో ఇచ్చినటువంటి ఏంటి, లేదా అభ్యర్థులు చోట్ల ఇస్తున్నది ఏంటి, లేకపోతే అన్న క్యాంటీన్లు అన్నటువంటి పేరుతో వీళ్ళు రోజు పెడుతున్నటువంటి భోజనం ఏంటి? ఇవన్నీ గిఫ్టులు కాదా? అదేంటో వైసీపీ వాళ్ళు పంచితే బూతు, తెలుగుదేశం పంచితే నీత, లేదా నాకు తెలియదు. ఎవరైనా తెలుగుదేశం అసలు పంచడమే పంచట్లేదా? రేపు పంచను కూడా పంచదా? ఎక్కడ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్కే చెప్పాలి దానికి.